పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు వాటిని పక్కన పెడితే మిగతా విషయాల్లో ఉరవకొండ డెవలప్మెంట్ విషయంలో అయితేమి, ఎన్నికల సమయంలో పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన హామీల విషయంలో అయితేమి విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మౌనం పాటిస్తున్నారు, ఆయన ఏమన్నా మౌననో మూగనో ఏమైనా చేస్తున్నారా అన్న అనుమానాలు బయట వస్తున్నాయి. ఏం కూడా విమర్శలు చేయడం లేదు. ఆయన అన్నారు, నేను గెలిచి మా పార్టీ అధికారంలోకి వస్తే 1,00,000 ఎకరాలకి సాగునీరు అందిస్తానని, అంటే మొత్తం కూడా కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఆముదాల లిఫ్ట్ ఇరిగేషను, అందరి 36వ ప్యాకేజ్ ఇవన్నీ పూర్తి చేస్తాను, మరి పూర్తి అయితేనే 1,00,000 ఎకరాలకు సాగునీరు. ఇవంతా ఇంకా ఏం జరగలేదు, అవి సాధ్యపడే పని కాదని కనిపిస్తుంది. కానీ ఆ విషయంలో ఇప్పటి వరకు విశ్వేశ్వరరెడ్డి గారు ఏమీ నోరు విప్పడం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీ ఒక పెద్ద ఓటం చెందినప్పుడు సహజంగానే వచ్చే నిరాసక్తత ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఉంటాయి. అయినా సరే ఇప్పుడు పార్టీ ప్రతి కార్యక్రమంలో బాగా యాక్టివ్గానే పాల్గొంటారు. పార్టీ కార్యక్రమం మినహాయిస్తే నియోజకవర్గానికి సంబంధించి కేశవ్ విషయంలో విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు అంత తొందరపడి తలుచుకోలేము మేము. ఇంకా 15 నెలలైనా ప్రజల సమస్య, 17 నెలలైనా కూడా ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం, మా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. మా పైన అట్లాంటి అభిప్రాయం మా క్యాడర్లు ఎవరిలో లేదు. వాళ్ళే చెప్తారు, అన్న కొద్ది రోజులు ఉండనే, ఎప్పుడు నువ్వు జనంలోనే ఉంటావు, కొద్ది రోజులు ఉండనేటువంటి మాట వస్తుంది తప్ప నువ్వు ఎందుకు రాలా, ఎందుకు మాట్లాడించలా అనేవాళ్ళు మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనపడరు. కాకపోతే ఈ మధ్యకాలంలో టీడీపీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల కారణంగానో, జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ పాలిటిక్స్ కారణంగానో కొంతమంది 1-2 చోట్ల ఆడాడు రాయిస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి కేశవ్, విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ వర్గానికి వర్కులన్నీ వస్తున్నాయన్నట్టుగా రాశారు. మాట్లాడుతున్నారు 60-40లో ఉన్నారు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. మీ పార్టీలోనే ఒక వర్గం మాట్లాడుతుంది, వాళ్ళకి ఎందుకు మీరు ఎవరు నమ్మడు అయ్యా? ఇప్పుడు కొంతమంది ఎప్పుడు ప్రచారం చేస్తారు, దాన్ని ఎవడు నమ్ముతున్నాడు? ఎవరు సంబంధించి మీకు రావాల్సిన వాటాలు వస్తూనే ఉన్నాయి, అందుకే ఆయన ఏం నోరు విప్పడం లేదు. వాళ్ళు మేము అసలు అంతకంటే ఘోరమైన అబద్ధం ఏదైనా మాట్లాడతారు పాలిటిక్స్లో. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరంలా ప్రతిదాని గురించి మాట్లాడి మేము ప్రచారం చేసుకున్నట్టు మేమేమనేది మా క్యాడర్కి తెలుసు. మా క్యాడర్ మమ్మల్ని నమ్ముతారు, మా క్యాడర్ విశ్వాసమే మమ్మల్ని. ప్రజల్లో కూడా మాకున్న విశ్వసనీయత డిఫరెంట్, అంతే. మేమేమి ఉలిక్కిపడాల్సిన పనులు ఎవడో రాస్తేనే సమాధానాలు చెప్పేది, రాస్తేనే ఎగరలాడేది ఇవన్నీ అవసరం. మేమేమో ప్రజలకు తెలుసు, 50 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నాం, మేము ఎట్లాంటి వాళ్ళం అనేది కూడా అందరికీ తెలిసింది. కరెక్టే, మీరు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి ఈ 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తానన్న నాయకుడు ఇంతవరకు ఆ దిశగా ఏం అడుగులు వేయడం లేదు. మరి ఎప్పుడు 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తారు? బీడు భూములను ఎప్పుడు పచ్చగా మారుస్తారు? ఈ 1,00,000 ఎకరాలకు సంబంధించి అది బాగా ముందు తెచ్చింది నేనే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని జలదీక్షలు కానీ, ధర్నాలు కానీ, పోరాటాలు బాగా చేసాం. మా గవర్నమెంట్ ఉన్నాడు మ్యాక్సిమం. ఇప్పుడు ఆమెదాల లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వచ్చిందంటే మా నుంచే కదా. ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినాము. అప్పుడు కూడా ఎలక్షన్ అయినా 20 రోజులకే మొదలుపెట్టినా నేను. కానీ ఏం ఫలము ఆడ ప్రజల కోసం చేసినాం. ఇప్పుడు కూడా కొద్ది టైం ఇద్దామని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తామంటారు, చెయ్యని ఎందుకు తొందరపడితే వాడి ఎంట పడాల్సినటువంటి అవసరం లేదని నాకు చెయ్యని. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం, ఏం చేస్తారు. ప్రజల్లో కూడా ఏం కొద్ది రోజులు మా వాళ్ళలోనే ఉంది అన్న, కొద్ది రోజులు ఉండన్న చూద్దాం అంట. ఎందుకంటే కేశవ్ ఎప్పుడు లాస్ట్లో 1 రోజుల్లో వస్తాడు. నీవు వచ్చినప్పటి నుంచి పని చేస్తూ ఉంటావు, ఓడిపోయినా గెలిచినా. కానీ అట్లాంటిది కూడా ఉంది క్యాడర్లో. అంతేనా? లేకపోతే చూద్దాము వదిలేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో కేశవ్ని విమర్శించడానికి అంటే అట్లా కేవలం మేము పాలిటిక్స్లో కేవలం గెలుపుకోవటంలో పదవి అదే చూడం, ప్రజల యాంగిల్ నుంచి ఆలోచిస్తాం. నేను ఇంతకుముందు అసెంబ్లీలో ఉన్నప్పుడు స్ట్రగుల్ చేసిన నిరంతరం కూడా జనంకి ఏం లాభం జరుగుతుందనే చూస్తాం తప్ప పదవి ఏముంది, అవేం వచ్చినంత. ఇప్పుడు చాలామంది మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఎవడు పట్టించుకుంటాడు? మాకు పదవి ఉంది లేకపోయినా ప్రజల్లో ప్రేమ, ఆదరణ, గౌరవము ఎప్పుడూ ఉంటాయి మాకు. మీకున్న ఆదరణ ఖచ్చితంగా అలాగే కొనసాగుతుంది. కానీ 1,00,000 ఎకరాల విషయంలో నిజంగా కేశవ్ గారు అది నెరవేరిస్తే మళ్ళీ కేశవ్ గారి విజయం మరొకసారి తథ్యమవుతుంది. అది ఫెయిల్యూర్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ నాకు అనుకూలి కేశవ్ వైఫల్యమే నా విజయానికి సోపానం అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయించినాం మా నియోజకవర్గంలో. హౌసింగ్లో కానీ, పెన్షన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, ఇంకోటి కానీ
చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అవి ఒక్కటే చూసేమి జనం ఓటు వేయరు. అవి కాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని బట్టి కూడా ఓటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా అది ఓటు చేసినంత మాత్రం గెలిచిపోతారు. అట్లా గెలిస్తే ఇప్పుడు పక్కన రాజేంద్రనాథ్ రెడ్డి దాదాపు 2,500 కోట్ల రూపాయలకు పైగా డోన్లో పనిచేశాడు. బుగ్గన దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారు అమలు చేయించినవన్నీ చేయించినాడు. అయినా సరే అదొక్కటే కూడా ప్రజలు చూడడం లేదు. రాష్ట్ర రాజకీయాల ప్రభావం డెఫినెట్గా ఉన్నాయి. అంతకుముందు ఒక ఆఫీసర్ ఎవరు చెప్తుంది, సునీతమ్మ కూడా అంతకుముందు 2,500 కోట్ల రూపాయలు పైగా చేసి అయినా నెక్స్ట్ ఎలక్షన్లో వాడు. అందుకనే కేశవ్ అదంతా చేస్తేనే గాబరాపడిపోయాని గెలుస్తాడని మేమేం అనుకోవడం అట్లే. టైం ఉంది, చేస్తాం డెఫినెట్గా. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్గా ఆ ప్రభావం ఎక్కడ కనపడడం అలా ప్రజల్లో కూడా. ఆయన ఏదో మినిస్టర్ అయితే ఏదో చేస్తాడు అనుకున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు నిరాశ చెందుతూ ఉన్నారు అప్పుడే స్పష్టంగా. అదే మీకు ప్రధాన అవసరం కదా, మరి మీరు నోరు విప్పాలి కదా. ఏం జరుగుతోంది? ఆయన మంత్రి అయ్యారు, అసలు ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు ఉంది, ఇక్కడ కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఉరవకొండకి ఏమొస్తుంది? ఉరవకొండకు సంబంధించి మేము ఆర్గనైజేషన్ అన్ని కూడా మొన్న కూడా ఈ మధ్య కాలంలో గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు వేసాం. ఇప్పుడు కూడా గ్రామ కమిటీలు వేసాం. పార్టీ నిర్మాణం పైన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం. అదే సందర్భం ప్రజల సమస్యలు దానికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు తప్పకుండా చేస్తాం, చెయ్యకుండా మాత్రం ఎప్పుడు ఉండము. మేమది నేను ఇంతకుముందే చెప్పా, ఎలక్షన్ల కోసం పనిచేసే వాళ్ళం కాదు, జనం కోసం చేసేవాళ్ళం, సొసైటీ కోసం చేసేవాళ్ళం తప్ప కొత్త ఎన్నికల కోసం పరిగెత్తింటే నేనే గెలిచిండేవాడిని. జనం కోసం పనిచేసే వాళ్ళకి టైంతో సంబంధం లేదు కదా, ఎప్పుడైనా పనిచేస్తాం, రోజు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. ఆయా ఇష్యూస్ తీవ్రతను బట్టి ప్రజాస్పందన బట్టి అడుగులేస్తాం. మొన్న కూడా వైడనింగ్ విషయంలో కూడేరు ప్రాంతంలో పోయి అందరినీ రైతులను కలిపి ఆడ ప్రచారం చేసాం. తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పోతా ఉన్నాం, చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా చేస్తాం. మీరు కరెక్ట్ చెప్పారు. అంద్రినీవా కాలువ లైనింగ్ విషయంలో కావచ్చు, దీని విషయంలో కావచ్చు, మీ నియోజకవర్గం వరకు లైనింగ్ పనులు జరగనీయకుండా చేసుకున్నారు. అంటే మీ నియోజకవర్గంలో భూగర్భ జలాలు వృద్ధిగానే ఉంటాయి. మీ జీడిపల్లి నుంచి కిందకి పోయేసరికి లైనింగ్ పనులు చేయించారనమాట. అక్కడంతా కూడా ఆ ప్రాంత రైతులు నష్టపోవాల్సి వస్తుంది లైనింగ్ పనులు చేయడంతో. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, భూగర్భ జలాలు రావు. మీ దగ్గర లైనింగ్ పనులు ఆపారు కాబట్టి మీ నియోజకవర్గంలో ఇది ఎందుకు అక్కడతోనే ఆపారు? జీడిపల్లి కింద ఆపలా, జీడిపల్లి కింద కూడా మన నియోజకవర్గం వస్తుంది. అయితే ఒక కూడేరు మండలం వస్తుంది, అక్కడ కూడా మేము పెద్ద అన్ని పార్టీల రైతు సదస్సు జరిపినాం. అది ఆపమని చెప్పినాం, దానిపైన కలెక్టర్ని కలిసాం, ప్రెస్లో ఇచ్చాం, అవన్నీ చేసాము. మొత్తం ఆపిండొచ్చు కదా లైనింగ్ పనులు. మీ నియోజకవర్గం స్వార్థంతో మీ నియోజకవర్గం ఆగకుండా మొత్తం లైనింగ్ పనులు జరగకుండా చేసి ఉంటే చాలా బాగుండేది కదా అందరికీ కూడా. అది ఎందుకు అంతకుముందే జరిగినటువంటి నిర్ణయం అదంతే, ఇది లేటెస్ట్ నిర్ణయం. ఇది అంతకుముందు కింది ఒక్కటే ఇది లైనింగ్ చేయకూడదు అనేది అంతే. అది సైడ్ లైనింగ్ అనేది మీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు? అది లేదు, మేము ఎప్పుడు లైనింగ్ చేయించే ప్రయత్నమే చేయాలి. మేము పైగా ఇంకా ఎక్కువ వెడల్పు చేయాలనేటువంటిది కోరినాం. మన జిల్లాకు ఇప్పుడు అంద్రినీవా ద్వారా 100 TMCల నీళ్ళైనా తేవాలనేటువంటిది జగన్ ఆలోచన. దానికి అనుగుణంగానే నిర్ణయాలు చేసినాడు జగన్. అయితే ఈ కిందిది మేము నిర్ణయం చేసింది కాదు, అది వీళ్ళు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము అంద్రినీవా అక్కడ జీడిపల్లి రిజర్వాయర్ వరకు దాన్ని వైడనింగ్ చేయాలనేటువంటి నిర్ణయం మేము అప్పుడు తీసుకున్నాము. తర్వాత మేము మళ్ళీ కూడా అంద్రినీవా అనంతపూర్ జిల్లా ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి దాంతోనే జగన్ గారు అప్పుడు గాలేరు నగర్ నుంచి కూడా అంద్రినీవాకు అనుసంధానం చేసే ప్రయత్నం చేశాడు. 5 జిల్లాలకు గాలేరు నగర్ నీళ్ళు ఇద్దాం, అంద్రినీవా ప్రధానంగా అనంతపూర్ ప్రయోజనాలు తీర్చేటువంటి నది కాలువగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేశాం మేము ఎప్పుడు కూడా. అదేమంటే జగన్ గారు ముద్ర పడుతుంది అనే దాంతో చంద్రబాబు నాయుడు గారు అనాలోచితంగా దాన్ని స్వార్థంతో దాన్ని నెగ్లెక్ట్ చేశాడు. కానీ చాలా భాగం వర్క్స్ కూడా జరిగిందాన్ని దాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు టీడీపీ. లేకపోతే మంచి జరిగిండేది అనంతపూర్ జిల్లాకు. సరే, టీడీపీ హయాంలో బిందు సేద్యాన్ని వాళ్ళు తీసుకువస్తే దాన్ని అడ్డుకున్నారనేది మీ పైన ఒక విమర్శ ఉంది. బిందు సేద్యం అంటే మీ ప్రభుత్వం ఎలాగ 2019 నుంచి 24 బిందు సేద్యం తుంపర సేద్యం అంతా కూడా పక్కన పెట్టేసాయి. అసలు మొత్తం కూడా బిందు సేద్యం పరికరాలంతా తీసి గుజరీలు కేసుకునే పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ రోజు 2014 అనుకుంటా వాళ్ళ ప్రభుత్వ హయాంలో వచ్చింది. మళ్ళీ ఈరోజు దాన్ని చేస్తానని కేశవ్ గారు చెప్తున్నారు. బిందు సేద్యాన్ని మళ్ళీ రైతులకు అందిస్తాను బిందు సేద్యం ద్వారా అనేసి. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రచార ఆర్భాటం తప్ప వాళ్ళు చేసింది కూడా ఏం లే. వాళ్ళు వచ్చిన ఈ 15 నెలల్లోనే
వాళ్ళు చెప్పే లెక్కలు చూస్తే అంతా కూడా అబద్ధం అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. బిందు సేద్యానికి సంబంధించి వాటికి సంబంధించి చివరిలో గవర్నమెంట్లో కదిలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 2-3 సార్లు మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా జిల్లాకు వచ్చినాడు గోవర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు చివరిలో ఇచ్చాం మేము కూడా. ఇప్పుడు వాళ్ళు అదే అప్పుడు ఓకే అని ఇప్పుడు మేము చేసినామని చెప్పుకోవడం తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. పైగా వాళ్ళు ఒకటి తెచ్చారు అప్పుడు, ఏది మన హంద్రీ నివా నుంచి పిఏబిఆర్ నుంచి వాళ్ళంతా బిందు, అదంతా అవినీతి చేయడానికి తెచ్చుకున్నది తప్ప దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే అది ఒక పెద్ద చర్చ ఉంది. అది అయిపోతే బాగా డబ్బులు వస్తాయని 2 ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి అప్పట్లో. మేము కూడా దాన్ని కొనసాగించడానికి కనీసం ఒక 10,000 ఎకరాలని ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాము. కాకపోతే జగన్ గారు అదే చెప్పాడు, దీంట్లో కరప్షన్ కోసం అని వాళ్ళు తెచ్చింది, దాన్ని మనం ఎందుకు చేయాలి, దానిపైన అంత డబ్బు పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం లేదన్నది కూడా చెప్పారు. ఓకే, ఇక్కడ పయ్యవల కేశవ్ గారు నియోజకవర్గంలో ఏకైక నాయకుడు. అన్న సీనప్ప గారు వర్క్ చేస్తుంటారు, ఈయన ఏకైక నాయకుడిగా ఉంటారు. ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గారికి ఎలా వచ్చి ఇంట్లోనే కుంపట్లు అయిపోయాయి. ఇప్పుడు కొనకొండ శివరామరెడ్డి గారితో మీకు బంధుత్వం ఉంది, ఆయన రాజకీయంగా మీకు ఎప్పుడు కూడా వెనక్కి లాగుతూనే ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. అదొక ఇది. ఇప్పుడు ఇంట్లో కూడా కుమ్ములాటలు వచ్చాయి కాబట్టి నేనేమంటున్నా అంటే నాగరాజు గారు ఇంకొద్ది బ్రాడ్గా డిస్కషన్ చేద్దాం. 24 గంటలు అవి నాకే బోర్ కొట్టిపోయింది. వీళ్ళొక వైరము జీవితకాలం సజీవంగా ఉంటే మాకు బాగుంటుంది, మేము గెలవడానికి ఈజీ అవుతుందని అవతల వర్గం ఆలోచిస్తోంది. ఎందుకు శివరామరెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరైనా పార్టీ గెలవాలి, పార్టీ గెలిస్తే చాలని ఒక పెద్ద మనసు చేసుకుని కలిసిపోతే మీకు బలం పెరుగుతుంది కదా అన్న. ఇవన్నీ కూడా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నము పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అన్నీ చేసినా వచ్చినాయి. అవన్నీ పార్టీ దృష్టిలో ఉన్నాయి. ఏం జరిగింది, ఏ గ్రామాల్లో ఏం జరిగిందంతా కూడా సరైన టైంలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. మీ పార్టీకి బలం ఎక్కువ ఉందాడ, అందరూ మంచి నాయకులే. విడిపోవడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ వల్లనే ఇబ్బంది కలుగుతుంది. మీ వైరం అనేది జీవితకాలం సజీవంగా ఉంటే అవతల వర్గానికి తిరుగుండదు, ఇంకా మేము హ్యాపీగా గెలుచుకోవచ్చు ఇక్కడ అనే పరిస్థితి ఉంది కదా. అందులో ఎవరైనా సర్దుబాటు చేస్తారు. నేను అనుకున్నది ఈసారి దాని ప్రభావం కొంత ఉంది, కానీ దానివల్లే ఓడిపోయినామని నేను అనుకోవడంలా. ఓటమికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా కారణమని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళు కొద్దిగా చేశారు, చేయకూడదు, అవన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం మేము. పార్టీ యాక్షన్ తీసుకుంటారు, సరైన టైంలో తీసుకుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. డీలిమిటేషన్ జరిగిన తర్వాత అనంతపురం రూరల్ నియోజకవర్గం వస్తే అనంతపురం నుంచి పోటీ చేస్తాను అని మీరు అడుగుతారా, అంటే జగన్మోహన్ నిర్ణయానికి కనుక వదిలేస్తారా? నేను ఒకటి చెప్పేది ఏమంటే, నేను దాదాపు స్టూడెంట్ డేస్ నుంచి అనంతపురం కేంద్రంగానే పనిచేశా. ఈ అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్తో వాళ్ళందరితో కూడా సంబంధాలు అప్పటి నుంచి ప్రజా సంబంధాలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకని నాకు ఉరవకొండ ఎట్లా ఉంటుందో ఈ ప్రాంతమైనా కూడా అట్లే ఉంటుంది. బలమైన సంబంధాలు, విస్తృతమైన పరిచయాలు ఇవన్నీ. జిల్లాలో మీరు విద్యార్థి నాయకుడుగా, అంటే ఎస్కే యూనివర్సిటీలోనే మీరు విద్యార్థి నాయకుడిగా వచ్చారు, కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు, అందరితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఏ ప్రాంతమైనా ఒకటే మీకు. కానీ ఒకవేళ డీలిమిటేషన్లో అనంతపురం రూరల్ నియోజకవర్గం ఏర్పడితే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఊహాజనితమైన వాటి గురించి పరిగెత్తాల్సిన అవసరంలా. అసలు డీలిమిటేషన్ జరుగుతుందా లేదో ఇప్పటికీ అనుమానాస్పదమే. అసలు స్పష్టత లేని అంశం పైన మనం అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి అంత చర్చించాల్సిన అవసరం. అది వచ్చినప్పుడు రాష్ట్రం అంతా కూడా నిర్ణయాలు చేస్తారు. ఇప్పుడు అన్నిటికీ ఇన్ఛార్జీలు అనౌన్స్ చేసినారు. రేపు డీలిమిటేషన్ వస్తే రాష్ట్రంలో కూడా చాలామంది ఇన్ఛార్జీలు అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు, అటువైపు రాష్ట్రం అంతా కూడా జరుగుతాయి. అవన్నీ జరిగినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ఇప్పుడు ఇది టూ అర్లీ అనేది నాకున్నటువంటి